నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖులకు తపాలా శాఖ ద్వారా జాతీయ పతాకాలను బహుకరిస్తున్న కేంద్రం. విజయవాడ రాజ్ భవన్లో గవర్నర్కు త్రివర్ణ పతాకాన్ని అందించిన తపాలా అధికారులు. ఐక్యతా స్ఫూర్తిని చాటుతున్న హర్ఘర్ తిరంగా. మసీదులు, చర్చిలు, గురుద్వారాల వద్ద జాతీయ పతాకాలతో ప్రదర్శనలు, ర్యాలీలు. పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశం. రాజమహేంద్రవరంలో భారీ జాతీయ పతాక ప్రదర్శన. 5200 మీటర్ల భారీ జెండాతో స్వాతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పిన విద్యార్థులు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలన్న తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారత తపాలా శాఖ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు జాతీయ పతాకాన్ని బహుకరించింది. రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం నుండి తపాలా సేవల సంచాలకులు ఆదిత్య కుమార్ నాయక్ గవర్నర్కు జాతీయ పతాకాన్ని బహుకరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రముఖులకు జాతీయ పతాకాలను అందజేసే బాధ్యతను దేశవ్యాప్తంగా తపాలా శాఖలోని ఉన్నతాధికారులకు అప్పగించింది. దీంతో విజయవాడ రాజ్ భవన్లో తపాలా శాఖ అధికారులు గవర్నర్కు జాతీయ పతాకాన్ని అందించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ నెలాఖరులోగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. నిధుల విషయంలో ఆందోళన వద్దని, బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తామన్నారు. ప్రతి నెల 20వ తేదీలోగా బిల్లు పంపించాలని స్పష్టం చేశారు. మంగళగిరి ఏపీఐఐసి భవనంలో ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం సెప్టెంబర్లోగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు పూర్తి అవ్వాల్సి ఉందని, వర్షాలు, ఇతర కారణాల వల్ల నిర్మాణాల్లో జాప్యం చోటు చేసుకుందని అన్నారు. భవన నిర్మాణాల పురోగతిని, క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ అన్నారు. చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి స్పందన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం అనే కార్యక్రమాల్లో కూడా జిల్లాకి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూస్ కూడా ఈరోజు మనం చూసినాం. ప్రతి ఇష్యూస్ కూడా ఎక్కడ డే టు డే కూడా కలెక్టరేట్ ఆఫీసెస్ కూడా ఈరోజు ప్రతి ఒక్క ఇష్యూస్ కూడా అటెండ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా హౌసింగ్ సంబంధించిన రివ్యూ కూడా జరిగింది. హౌసింగ్ సంబంధించిన దాంట్లో కూడా చిత్తూరు జిల్లాలో చాలా ముందున్నాము. ప్రతి ఒక్క ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో కానీ, అదేవిధంగా హౌసెస్ కన్స్ట్రక్షన్లో కానీ, మళ్ళా నాడు నేడులో కూడా స్కూల్స్ ఏదైతే మనము రివ్యూ చేసినామో ఈరోజు స్టేట్లోనే మనము చాలా బాగున్నాము చిత్తూరు జిల్లాలో. అదేవిధంగా నాడు నేడు సెకండ్ ఫేజెస్లో ఎక్కడెక్కడ ఇంకా ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఇంకా రిమైనింగ్ స్కూల్స్ అవన్నీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసే విధంగా కూడా కమిటీలో ఈ రోజు మనం మాట్లాడినాము. గ్రామ వార్డు సెక్రటేరియట్స్ కూడా ఇంకా వేగవంతంగా మనము ఈ రోజు
చేసుకునేలా పని చేసుకునేలా సో ప్రతి ఒక్క మెటీరియల్స్ కూడా అతి వేగంగా అందించి సెక్రటేరియట్స్ కానీ ఆర్బీకే కానీ వెల్నెస్ సెంటర్ కానీ ప్రతి ప్రజలకు అందుబాటులో త్వరగా రావాలని కూడా ఈరోజు మీటింగ్ కమిటీలో మనం మాట్లాడినాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జిల్లా స్థాయి ఆటల పోటీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోని ప్రారంభ కార్యక్రమంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకుని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసికోల్లాసానికి, స్నేహభావం అలవరుచుకునేందుకు, గెలుపు ఓటముల ఒత్తిడులను తట్టుకునేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. అందరూ కలిసి రాబోయేటువంటి రోజుల్లో కూడా మరలా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ స్థాయి క్రీడల్ని తీసుకురావాలి, నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. 75 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించిన తర్వాత 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని 2-3 రోజుల్లో ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా స్పోర్ట్స్కు సంబంధించి ఎంకరేజ్మెంట్, స్పోర్ట్స్కి సంబంధించి క్రీడాకారులని ఈరోజు వాళ్ళని అభివృద్ధి చెందడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే పిల్లలు గతంలో స్పోర్ట్స్లో ప్రతిభ కనపరిచారో, సర్టిఫికేట్లు పొందారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో, జిల్లాలో క్రీడలకు సంబంధించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వారసత్వపు కట్టడాలు, చారిత్రాత్మక మసీదుల నుంచి ఈరోజు ప్రార్థనల అనంతరం ముస్లింలు జెండాలు చేతపట్టి ఐక్యతా స్ఫూర్తిని చాటి చెప్పారు. మైనార్టీ శాఖ సెక్రటరీ ఏఎండి ఇంతియాజ్ ఇచ్చిన పిలుపునందుకొని ముస్లింలు, క్రైస్తవులు భారీ ఎత్తున త్రివర్ణ పతాక ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలోని జామియా మసీదు, ఏలూరులోని మదర్సాలో విద్యార్థులు, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా గూడూరులో ముస్లింలు నినాదాలు చేస్తూ జాతీయ జెండాను ప్రదర్శించారు. అలాగే కర్నూలులోని గుమ్మజ్ నుంచి ఉస్మానియా కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టడం స్ఫూర్తిగా నిలిచింది. విజయనగరంలోని ఆధునీకరించిన చర్చి నుండి కూడా క్రైస్తవులు, గుంటూరులోని దార్సుల్లాం మదరసా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జెండాలు చేతబట్టి మసీదుల నుంచి ముస్లింలు, చర్చిల నుంచి క్రైస్తవులు ర్యాలీలు, సెల్ఫీలు తీసుకోవడం, ర్యాలీలు నిర్వహించడం వంటి జాతీయ భావాలు పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారని మైనార్టీ సెక్రటరీ ఇంతియాజ్ చెప్పారు. ఇక గురుద్వారా వద్ద కూడా సిక్కులు జాతీయ పతాకాలను ప్రదర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక విద్యా సలహా కేంద్రమైన విశాఖపట్నంలోని సంకల్ప పాఠశాల ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సీఎం డిఆర్ బిందురాజు జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు ఉత్సాహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. వచ్చే ఏడాది విద్యా కానుకకు సంబంధించి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖపై ఈరోజు ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. ఎలాంటి మరమ్మతులు వచ్చినా వెంటనే బాగు చేసే విధానాన్ని అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. దశలవారీగా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బాలికల భద్రతపై సమీక్షించిన ముఖ్యమంత్రి రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై పాఠశాలల్లో విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీస్, ఏఎన్ఎం తరచుగా వీరిని కలిసి అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయుల్ని కౌన్సిల్గా నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 5,200 మీటర్ల భారీ జాతీయ జెండాను విద్యార్థులు ర్యాలీగా ప్రదర్శించారు. జాతీయ భావం ఉట్టిపడేలా సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వాహన శకటాలపై జాతీయ స్ఫూర్తి ప్రదాతలు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. లాలా చెరువు నుంచి గోకవరం బస్టాండ్ అత్యంత కోలాహలంగా భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జాతీయ సమగ్రతను చాటి చెప్పేలా ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ స్ఫూర్తి కొనసాగాలన్నారు. కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి గురించి తెలియచేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మనం భారతదేశంలో భారతీయులుగా ఈ రోజున ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఆ రోజున మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది మహానుభావులు పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఈ రోజున మనకి స్వతంత్రాన్ని ప్రసాదించారు. ఈ దేశంలో రికార్డు స్థాయిలో 5,200 మీటర్ల జాతీయ జెండాని సుమారుగా 5.2 కిలోమీటర్ల దూరం ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా వారులు తీరినటువంటి దేశభక్తులు ఈ జెండాని ప్రదర్శించినటువంటి క్రమంలో ఈ దేశభక్తికి సంబంధించి ఆనాటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులు వారి యొక్క ఆత్మశాంతి లేదా వారి ఆత్మ ఆనందానికి ఈనాటి ఈ పౌరులు చేసినటువంటి ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ జెండాని ప్రదర్శించేటువంటి క్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి నాడు మనం స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేకపోయాం. కానీ ఈరోజు స్వాతంత్రోద్యమకారులు మనకిచ్చినటువంటి స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్న మనం ఈ జాతీయ జెండాని భారతదేశం భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న స్వరాలు ఉన్నటువంటి ఈ దేశంలో జాతీయ భావమే మనందరి బలమైన మంత్రంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ వారి వారి నివాస గృహాలపైన జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి కోరారు. ఒంగోలులోని జిల్లా కోర్టులో ఈరోజు ఆమె న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి జాతీయ పతాకాలను అందించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర స్ఫూర్తిని చాటాలన్నారు. గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మరియు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశానుసారం మరియు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు నిర్ణయించిన విధంగా మనం ఆజాదీ కా అమృతోత్సవ్ మహోత్సవంలో భాగంగా మన జాతీయ సమైక్యత మరియు దేశభక్తికి చిహ్నమైన జాతీయ పతాకాన్ని ఈ నెల ఆగస్టు 13, 14 మరియు 15 తేదీల్లో అందరూ తమ తమ నివాస గృహాలపై ఎగురవేయాలని సంకల్పించటమైనది. మన భారత జాతీయ పతాకం గౌరవించడం మన అందరి బాధ్యత. ప్రభుత్వ వేడుకల్లోనూ జాతీయ దినోత్సవాల్లోనూ జాతీయ ప్రకారం ఎగురవేయటం జరుగుతుంది. ఈ జాతీయ పతాకంలో ఉన్న 3 రంగులు కాషాయ రంగు స్వచ్ఛత, ఆధ్యాత్మికతకు సూచన, తెలుపు రంగు శాంతి, సత్యానికి సూచిక, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, సస్య సమృద్ధికి సూచిక. ఈ 3 రంగుల మధ్య ఉన్న నీలిరంగు అశోక చక్రం చైతన్యానికి, శాంతికి మరియు ప్రగతి చిహ్నంగా నిర్దేశించబడింది. కావున మనందరం ఈ నెల ఆగస్టు 13 నుంచి 15వ తేదీల్లో జాతీయ జెండాను తప్పనిసరిగా మన నివాస గృహాలపై ఎగురవేసి మన దేశభక్తిని, ఐక్యతను, మన స్వాతంత్ర పోరాట వీరుల త్యాగాలను, మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి గర్వంగా తెలియచేద్దాం. గోదావరి నదికి ఓవైపు వరద నీరు పెరుగుతూ ఉండగా ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 14,70,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతూ ఉండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. పులిచెంతల నుండి విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజ్ వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్ 70 గేట్లను ఎత్తి ప్రస్తుతం 4,44,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పెరిగే కొద్దీ ముంపు ప్రాంతాల నుంచి ప్రజల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 14,76,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతూ ఉండగా అదే స్థాయిలో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో అంబేద్కర్, కోనసీమ జిల్లాలోని 51 లంక గ్రామాలకు వరద నీరు పోటెత్తింది. రాజోలు నియోజకవర్గంలోని అప్పని రాములింక కాజువైపు దాదాపు 6 అడుగుల మేర వరద నీరు పోటెత్తడంతో లంక గ్రామాలకు ప్రజలు పడవల మీద రాకపోకలు కొనసాగిస్తున్నారు. అంబేద్కర్, కోనసీమ జిల్లాలతో పాటు ఏజెన్సీలోని విలీన మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది సేవలు అందిస్తున్నారు. అక్కడి పరిస్థితులపై మా రాజ్య మహేంద్రవరం ప్రతినిధి మూర్తి అందించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గత నెలలో దాదాపు 20 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు రాగా ప్రస్తుతం అయితే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14.76 లక్షల క్యూసెక్ల వరద నీరుని దిగుతున్నారు. దీంతో దిగువనున్న అంబేద్కర్, కోనసీమ జిల్లాలోని అనేక లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా కాజువేలు అయితే కూడా పూర్తిగా దాదాపు 4 నుంచి 6 అడుగుల మేర కాజువేలపై వరద నీరు ప్రవహిస్తుంది. అటు కనకాయలంక కాజువే మునిగిపోవడంతో ఆ ప్రాంతం గుండా ఉభయ గోదావరి జిల్లాలకు రవాణా అయ్యే మార్గం దాదాపు తెగిపోయిందని చెప్పవచ్చు. అదేవిధంగా రాజోలు, పీగన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలు అనేక లంక గ్రామాలు ఉన్నాయి. దాదాపు అంబేద్కర్ కోనసీమ అంటే దాదాపు 51 లంక గ్రామాలు ఉన్నాయి. ఈ 51 లంక గ్రామాలకి కూడా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పవచ్చు. దీంతో ఈ లంక గ్రామాలపై ఆధారపడి ఉన్న వాళ్ళందరూ కూడా పడవలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఏజెన్సీలోని విలీన మండలాలైన విఆర్పురం, కోనవరం, ఏటిపాక, చింతూరు మండలాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమహేంద్రవరం. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని పోలీస్ కవాతు మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మైదానంలో ఆధునీకరించిన ప్రధాన వేదికను, రూప్ టాప్ను జిల్లా ఎస్పీ మల్లిక కార్క్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీఐపీ గ్యాలరీ, స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పోలీస్ శాఖ విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు కలెక్టర్ బహుమతులను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పోటీల వల్ల విద్యార్థులకు ఎంతో ప్రేరణ లభిస్తోందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. పెట్టాము. ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ ద కిడ్స్ టు పార్టిసిపేట్ అండ్ గెట్ సచ్ అవార్డ్స్. సో ఆల్ ద జనరల్ పబ్లిక్ ఆర్ ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్ ఆన్ 14th ఈ 3 కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్. సో దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ క్లియరెన్సెస్ కానీ ఈ ఫ్లాగ్ హ్యాండ్లింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళ సహకారంతో ఈ పర్టికులర్ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. డ్యూ టు కాంట్రిబ్యూషన్ ఆఫ్ కలెక్టర్ సార్ చాలా ఫండ్స్ ఇచ్చారు. దానివల్ల ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఐఎస్ రూఫ్ కట్టుకోవడం జరిగింది. అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సెకండ్లీ ఈరోజు మండే రోజు అరౌండ్ 200 స్టూడెంట్స్ ఫ్రమ్ ఒంగోల్ ఒక పోలీస్ వాళ్ళ కోసం ఒక పెయింటింగ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు యాజ్ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో దానిలో 15 మెంబర్స్ ప్రైజ్ విన్నర్స్కి ఈరోజు ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ అంశంపై గుంటూరు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు, గాంధీజీ పాత్రను నేటి తరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలని దేశవ్యాప్తంగా జరుపుకోవటం స్వాగతిస్తున్నాం. స్వాతంత్ర ఉద్యమంలో లక్షలాది మంది అమరులైనారు. వేలాది మంది నేతలు నిరంతరం కృషి చేయడం ద్వారా మనం స్వాతంత్రం పొందాం. ఆనాటి త్యాగధనులు గాంధీజీ, నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి అనేక మంది శ్రమ ఫలితంగా, నిస్వార్థ సేవ ఫలితంగా మనం స్వాతంత్రాన్ని పొందగలిగాం. ముఖ్యంగా మహాత్మా గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఆయన పొందిన అనుభవాలని పుచ్చుకొని భారతదేశానికి 1920వ దశాబ్దంలో అడుగిడిగి భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజల్ని స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేయగలిగారు. ఆనాడున్న దళితులు, గిరిజనులు, సామాన్యులు, రైతులు, వ్యవసాయ కార్మికులు వీరందరినీ ఉద్యమంలో భాగస్వామ్యం చేయగలిగారు. హరిజన ఉద్యమాన్ని
పెద్ద ఎత్తున కొనసాగించి దళిత వర్గాన్ని ఉద్యమంలో భాగస్వామ్యం చేశారు. కళ్ళు మానండోయ్ అని నినదిస్తూ సారా మద్యం లాంటి వాటికి వ్యతిరేకంగా కృషి చేశారు. దేవాలయాల్లోకి హరిజనులు ప్రవేశించడానికి తపన పడ్డారు. అలాంటి మహనీయుడిని ఈరోజు మనం ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర సమరాల్లో భాగంగా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మార్పింగ్ వీడియోతో అనైతిక రాజకీయాలు చేసిన టీడీపీ మరోసారి తన దిగజారుడుతనాన్ని బయటపెట్టుకుందని మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వీడియోలపై దర్యాప్తు చేస్తే వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుందంటూ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించడం కేవలం పార్టీ అధినేతల మెప్పు కోసం చేసే ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. పాలనలో ప్రజలందరికీ అత్యంత చేరువగా సమర్థవంతమైనటువంటి పరిపాలన జరుగుతున్న సందర్భం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 95% పనులకి ఇప్పటికే ఆచరణ చేసిన నాయకుడిగా, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా గౌరవం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషంతో కొన్ని పత్రికలలో కావాలని అభూత కల్పనలు చేసి లేనిది ఉన్నట్టుగా భ్రమపెడుతూ మభ్యపెడుతూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వైనం మనం గతంలో చూస్తున్నాం. ఇలాంటి పత్రికలు సమాజంలో ఉండడం సమాజానికే తలవంపులుగా సిగ్గుచేటుగా ఉంది. లేని వీడియోల్ని చూపించి మరి అవాస్తవికతను వాస్తవిక చేయాలన్నటువంటి తప్పుడు ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా సిగ్గుచేటు. మీరు అన్లోడ్ చేసిన వీడియో ఎక్కడైనా ఉందా? మరి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో వచ్చింది? ఇటువంటి అంశాలను మీరు పరిగణలో తీసుకోకుండా ఒక అబద్ధాన్ని నిజం చేయాలన్న తాపత్రయంతో తప్పుడు ఆరోపణలు చేసినటువంటి ఒక బీసీ నాయకుని పట్ల మీరు వ్యవహరించిన తీరు చాలా జుగుప్సాకరం. మీరు ఇదంతా ఒక పథకం ప్రకారంగా వారిని అప్రతిష్ట పాలు చేయాలి, పార్టీని అప్రతిష్ట పాలు చేయాలన్న ప్రయత్నంలో భాగంగా మరి మీరు చేస్తున్న పనిగా మేమందరం అనుకుంటున్నాం. ఈవేళ మా పార్టీ సహచరులు అనేక మంది మాట్లాడి వాస్తవికతను చెప్పడం జరిగింది. తైవాన్లో పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేయడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది. ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బగ్చి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తైవాన్లో పరిస్థితులపై ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా ఆందోళన చెందుతోందన్నారు. యథాస్థితికి వచ్చేందుకు సంయమనం పాటించాలని కోరారు. India too is concerned at recent developments. We urge the exercise of restraint, avoidance of unilateral actions to change the status quo, de-escalation of tensions, and efforts to maintain peace and stability in the region. India's relevant policies are well known and consistent. చరిత్ర ప్రసిద్ధులైన శివాజీ, భగత్ సింగ్, ఖుదీరాం బోస్ వంటి వారు ప్రసిద్ధి పొందడానికి కారణం చిన్నతనంలో వారు నేర్చుకున్న విలువలే అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన వీర్గాథా పోటీల్లో పాల్గొన్న సూపర్ 25 విద్యార్థులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్యంలో నేర్చుకున్న విలువలే వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయన్నారు. భారతదేశ గౌరవాన్ని, కీర్తిని కాపాడేందుకు చాలా మంది తమ జీవితాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. భాష, మతం, ఆచారాల పరంగా భిన్నమైన వారందరూ దేశభక్తి అనే దారంతో ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్రామీణ సహకార బ్యాంకుల జాతీయ సదస్సును అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2 లక్షల పంచాయతీల్లో ఉన్న సహకార సంస్థలను కంప్యూటరీకరిస్తున్నామని, తమ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు నిరంతరం పాటుపడుతోందన్నారు. न केवल एक दूसरे के साथ परिचय में वृद्धि करते हैं, बेस्ट प्रैक्टिसेस का एक्सचेंज के लिए भी ये उपयोगी होते हैं और साथ में समग्र भारत के कृषि धिराण के क्षेत्र में काम करने वाले सभी सहकारिता कार्यकर्ताओं का एक कॉमन थ्रस्ट एरिया का निर्माण करने में भी ये बहुत उपयोगी होते हैं. इतने सारे बैंक
इतने सारे डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक्स और पैक्स अलग अलग प्रकार से अलग अलग क्षेत्र में सहकारिता के सिद्धांत के आधार पर ही काम कर रहे हैं, परंतु उनके काम का थ्रस्ट एरिया जिस चीज को लेकर आने वाले दशक में हमें आगे बढ़ना है, सहकारिता को बढ़ाने के लिए, सहकारिता के व्याप को बढ़ाने के लिए और सहकारिता के माध्यम से कृषक, कृषि और देश तीनों की समृद्धि बढ़ाने के लिए अगर वो हमारा थ्रस्ट एरिया कॉमन नहीं होता है तो परिणाम नहीं मिलते। मित्रों, लगभग 120 साल पुराना सहकारिता का हमारा आंदोलन बहुत सारी उपलब्धियां हैं उसकी। मैं मानता हूं हमने बहुत सारी उपलब्धियां प्राप्त की, परंतु इसके साथ साथ हमें यह भी आत्मचिंतन करना पड़ेगा कि बहुत सारा गंवाया भी है। भारत के सहकारिता क्षेत्र के नक्शे को एक बार आंख मूंद कर अपने मानस पटल के सामने ला दीजिए तो आपको मालूम पड़ जाएगा सहकारिता आंदोलन अनइवन हो गया है। कुछ राज्य ऐसे हैं जहां हर क्षेत्र में सहकारिता आंदोलन फला फूला, कुछ राज्य ऐसे हैं जहां सहकारिता आंदोलन संघर्ष कर रहा है और कुछ राज्य ऐसे भी है जहां सहकारिता आंदोलन सिर्फ किताबों में रह गया। अगर हम समग्र देश के अंदर सहकारिता आंदोलन का समविकास करने चाहते हैं, देश की हर तहसील तक, हर पंचायत तक सहकारिता आंदोलन को फैलाना चाहते हैं, उसका व्याप बढ़ाना चाहते हैं, तो हमने इसकी रणनीति अलग से सोचनी पड़ेगी। और इसी प्रकार के सम्मेलनों के अंदर ही इस प्रकार की रणनीति पर विचार हो सकता है। अब भारत सरकार ने भी मोदी जी के एक बहुत महत्वपूर्ण निर्णय के अंतर्गत सहकारिता मंत्रालय को कृषि विभाग से अलग कर एक अलग मंत्रालय की स्थापना करने का निर्णय किया है। దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా 4వ వారం సూచీలు లాభాలను ఆర్జించాయి. జనవరి తర్వాత ఇంత సుదీర్ఘంగా లాభాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు ఓ గంట తర్వాత కోలుకొని లాభాల బాట పట్టాయి. అక్కడి నుంచి ఓ పరిమిత శ్రేణిలో కదలాడుతూ చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి. ఉదయం 17,659 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 40 పాయింట్ల లాభంతో 17,699 వద్ద స్థిరపడింది. ఇక 59,236 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 130 పాయింట్ల లాభంతో 59,463 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి ₹79.65గా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 92వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్, సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది.
కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.